హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు వృక్షాలను శ్రీమద్ భాగవతంలో మహాత్ములుగా కీర్తిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది గోవర్ధన పుష్పాలు పూసేటువంటి మొక్క. గోడ నిర్మాణం చేయడం కోసం దీనిపై పెద్ద మట్టి పెళ్ళ పడడంతో దాదాపుగా మరణించినంత పరిస్థితిలో పడింది. అయినప్పటికీ దాని ఎన్నో కొమ్మలు విరిగిపోయినప్పటికీ కూడా ఏదైతే కొమ్మ ఇంకా జీవం కలిగి ఉందో దానితో ఇంకా పుష్పాలు పూస్తూనే ఉంది. ఇది మహాత్ముల యొక్క లక్షణం. శాస్త్రాల్లో కూడా మనకు అనేక మంది మహాత్ముల యొక్క వృత్తాంతాలు చెప్పబడ్డాయి. వాళ్ళు శారీరకమైనటువంటి అసౌకర్యాన్ని పట్టించుకోకుండా ఇతరులకు ఎప్పుడు కూడా మేలు చేయాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి వల్ల మరొక వ్యక్తికి ఏదైనా నష్టం జరిగినట్లయితే వాళ్ళు మళ్ళీ ఆ వ్యక్తికి లాభాన్ని చేయాలనుకోరు. సాధారణంగా వారు పగబడుతూ ఉంటారు, వారు కక్ష తీర్చుకోవాలనుకుంటారు, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. నష్టపోయినటువంటి వ్యక్తి తాను ఎవరి వల్ల నష్టపోయాడో వారికి లాభాన్ని చేయాలని అనుకోడు. కానీ ఈ విషయంలో మనం చూస్తే ఈ మొక్కలు చెట్లు మనకి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా నిలబడతాయి. అలాగే మన పురాణాల్లో కూడా శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు, అనేక మంది, హరిదాస్ ఠాకూర్ లాంటి వాళ్ళు, ప్రహ్లాదుడు లాంటి వారు, ఇలాంటి ఎంతోమంది మహనీయులు వారు ఎంతగా హింసించబడుతున్నప్పటికీ అవతల వారికి ప్రయోజనాన్ని చేకూర్చడంలో ఎప్పుడు కూడా వాళ్ళు అభ్యంతరాన్ని తెలపలేదు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు ఆయన ఇచ్చినటువంటి శిక్షాష్టకంలో తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరిహి అని చెప్పంటారు. రహదారి అందలి గడ్డిపోచ కంటే వినయంతో, ఒక చెట్టు కంటే సహనంతో ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో అనేక విధాలుగా మనం కష్ట నష్టాలను అనుభవిస్తూ ఉంటాం. కానీ మనకు కలిగేటువంటి కష్ట నష్టాలు మన ధర్మ నిర్వహణలో అడ్డంకులుగా ఏర్పడకూడదు. శ్రీమద్ భాగవతంలో ఏది ఉన్నతమైన ధర్మము అనే దానికి నిర్వచనం ఏం చెప్పబడిందంటే, సవై పుంసాం పరోధర్మో యథోభక్తిరధోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతి అని చెప్పబడింది. ఏది జనులకు పరమోన్నతమైనటువంటి ధర్మం అంటే, అధోక్షజుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని సంతృప్తి కోసం చేయబడే కార్యాలే అత్యున్నతమైన ధర్మం. మరి ఈ ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి? అహైతుకి అప్రతిహత, ఏ విధమైన హేతువును కోరకుండా, ఏ విధమైన ప్రతిఫలాన్ని వాంఛించకుండా, ఏ విధమైన అడ్డంకులు ఏర్పడినా ఆగిపోకుండా ఈ ధర్మాన్ని నిర్వర్తించాలి అని కృష్ణుడు చెప్తాడు. మరి దానికి చక్కటి ఉదాహరణ ఈ మొక్కలు చెట్లు. మన నుండి ఏమీ ఆశించవు, కానీ అవి అందరికీ అన్నీ ఇస్తూ ఉంటాయి. అలాగే వాటి ప్రాణాలకు నష్టం వాటిల్లుతున్నప్పటికీ కూడా తమ ధర్మాన్ని ఎప్పుడు కూడా పాటిస్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ గోవర్ధన పుష్పాలు పూసేటువంటి మొక్క నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి బోధనలను తెలుసుకోవడం కోసం శ్రీ చైతన్య చరితామృతం చదవండి. హరే కృష్ణ.